పరాశర హోరా శాస్త్రం ఉంది కదా, అవును. దాంట్లో రాహువుని శనిలాగా, హ్మ్. కేతువును కుజుడిలాగా చూడాలంటారు. ఇదేం పోలిక? రాహువు శని, తర్వాతేమో కుజ దేవుడిని చూస్తేనేమో కుజావత్ కేతుహు కేతువు అంటారు. అంటారు. అంటే అవును. ఎలా అంటే గనక వీరిద్దరికీ కూడా పాపం 7 రోజులే కదా ఉన్నాయి. 7 గ్రహాలకి ఇచ్చేగా రాహుకేతువులకి ఆ! ఏ రోజులు ఇవ్వాలో పాపం ఆయన బ్రహ్మదేవుడికి కూడా అచ్చచ్చ! మీమాంసలో పడి ఓహో! ఆయన ఏం చేశారంటే గనక మరి శని భగవానుడితో రాహుని అంటే శని చేసేటటువంటి విధి విధానాలన్నీ కూడా రాహు చేస్తాడు సుమా అనేటటువంటి అంతరార్థం మనకు కలిగేలాగా ఓహోహో! శనికి సంబంధించిన శనివారాన్ని సూచించారు రాహుకి. అదేవిధంగా కేతువుకి ఏం చేశారంటే గనక మనకి కుజుడికి సంబంధించినటువంటి మంగళకరమైన జయవారం మంగళవారం కాబట్టి హ్మ్. ఆ రోజు కుజుడికి సూచించడం, కుజుడికే కాదు ఈ యొక్క కేతువుకి కూడా సూచించడం జరిగింది. ఆహా! అందువల్ల ఏదైనా పరిహారాలు చేసుకునేటప్పుడు శనివారం రాహువు, కేతువు చూస్తేనేమో మంగళవారం నాడు చేసుకున్నట్లయితే శుభకరమైనటువంటి విధి విధానంలో వారి జీవితాలు బాగుంటాయి సుమా అని చెప్పబడింది. గత జన్మ కర్మల్నే ఈ రాహుకేతులతో ముడిపెడుతుంటారు. అవునండి. సో, మరి గత జన్మలో మనం చేసిన ఏ పాపం ఇప్పుడు రాహుకేతుల రూపంలో చుట్టుకుంటుంది మనకి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ సంస్థిత. అవును. అవును. అట్లాంటప్పుడు మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ఈ జన్మలో ఎవరి కడుపున పుట్టాలో నిర్దేశించుకుని మనం రాలేదు. హ్మ్. మనం వారి కడుపున పుట్టాలన్నది భగవంతుడు నిర్దేశించి మనల్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. అదేవిధంగా మనము తిరిగి మన పిల్లల్ని గురించి కూడా మనమేమి ఊహించలేదు. ఓకే. మనకి పిల్లలు పుట్టారు, పిల్లల్ని కన్నాం గాని రాతల్ని కనలేదు అనే మాట కూడా అవును. మనకి వ్యవహారికంగా వస్తుంది. అవును. అట్లాంటప్పుడు ఈ యొక్క రాహుకేతువుల యొక్క సమస్యలు ఉంటే దాన్ని చెడ్డ స్థానాల్లో వారు ఉండడం వలన ఇబ్బందులు, ఇక్కట్లు, పేదరికం, తర్వాత ఏదైనా సరే అంటే ఏ విషయాన్నైనా సరే మనకి పుత్ర సంతానం లేకపోవడం దగ్గర నుంచి ఆ పూర్వజన్మ కర్మ ఫలాలే కదా అవన్నీ కూడా. అంటే హ్మ్. రుణానుబంధే మనకి పిల్లలు పశుపత్ని. పుట్టడానికి అవును. పశుపత్ని అవును. సుతాలేహ. అవును. అందువల్ల రుణంతోటే నిండి ఉన్నటువంటి ఈ యొక్క బంధాలు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. ఆ బంధనాలకు కారణం పూర్వజన్మ సుకృతం అని మనం అనుకున్నట్లయితే ప్రారబ్ధ కర్మ మనం చేసేటటువంటి పనులు. హ్మ్. సంచిత కర్మ సంచితో మనం భుజం మీద వేసుకొని ఈ జన్మకు తెచ్చుకుంటాం. అవును. ఎవరో తెలీదు. వాళ్ళంటే చాలా అభిమానంగా అనిపిస్తుంది. వాళ్ళకి చక్కగా నిజమే. పసుపు కుంకుమ అవును. పెట్టి ఇంటికొచ్చినప్పుడు మంచిగా భోజనం పెట్టి పంపిస్తాం. తెలిసే ఉంటారు కానీ వాళ్ళేమో ఏమిటో నెగెటివ్ పర్సన్స్ అనేసి వాళ్ళకి మంచినీళ్ళు, కాఫీ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఎందువలన అనిపిస్తుంది. అంటే అది కూడా జన్మజన్మల బంధం ఏదో ఉంది. స్నేహితం కుదురుతోంది, కుదరటం లేదు. కరెక్ట్. అది కూడా రాహువు యొక్క, కేతువు యొక్క స్వభావరీత్యా వాళ్ళల్లో వాళ్ళు నడుస్తూ ఉంటే గనక మనకి గురుబలం ఎక్కువ ఉంటే అది గ్రహించేటటువంటి జ్ఞానం మనకి తెలుస్తుంది. అచ్చచ్చచ్చ! అందువల్ల జన్మజన్మల ఏమిటంటే గనక పుణ్యఫలం ఉంటే గనక ఈ జ్యోతిష్య శాస్త్రం గానీ, తర్వాత ఈ సైంటిస్టులు గానీ అంటే సైన్స్ రీత్యా, హ్మ్. అలాగే పరిశోధనా రంగంలో ఉండడం, ప్రముఖులుగా వాళ్ళు భాసిల్లడం ఇవన్నీ కూడా పూర్వజన్మ సంస్కారాలే. ఆ! ఒక్క జన్మది కాదు. ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటే రామ 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 అంటే ఆ రాముడికి భక్తులుగా మారుతాం కదా. అదే అవును. విధంగా మనము మన సోల్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చినో అచ్చటి కేగుట నైజము ప్రాణికోటికిన్ అంటాడు. ఆహా! అందువల్ల ప్రాణులన్నీ కూడా అక్కడికే వెళ్ళాలి. వెళ్ళాలంటే మనం జన్మలో పుణ్యం చేసుకుంటే పుణ్యం. ఈ జన్మలో అయినా సరే తెలిసి గాని తెలియకుండా ఏం చేసినా ఓకే. తెలిసి చెయ్యొద్దు. గుప్పుడు అన్నం ఉంటే పెట్టండి. అది ఇప్పుడు ఏమిటి అది రాహుకాలం చాలామంది అంటూ ఉంటారు. హ్మ్. అప్పుడు అంటే ఎలా అంటే గనుక సూర్యమానం పాటించేవాళ్ళు అవును. మనకి చంద్రమా తమిళనాట అందరూ కూడా రాహుకాలం. మనం ఏం చేస్తాం దుర్ముహూర్తం, వర్జ్యం ఇవి పాటిస్తాం. అందువలన ఈ చంద్రమానం మనం పాటిస్తాం అవును. కాబట్టి. అందువల్ల చంద్రాత్తు, శుక్రాత్తు అదేవిధంగా మనకి లగ్నాత్తు 3 రకాలుగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకుంటాం. ఓకే. ఈ ఓకే. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం. అయితే ఏంటంటే ఈ రాహుకేతువులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఎవరింట్లో ఉంటే వారి స్వభావాన్ని వారు పుణికి పుచ్చుకొని అచ్చా! మంచన్నా చేయొచ్చు, చెడన్నా చేయొచ్చు. మన అదృష్టం అది. అయ్యో! అలా అన్నమాట. ఓకే. అందువల్ల ఓకే. ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలైనప్పటికీ కూడా వైవాహిక జీవితాలు విచ్ఛిన్నం అవ్వడానికి హ్మ్. రాహుకేతువులు కారణం. అంటే సప్తమ స్థానంలో రాహుకేతువులుంటే ఈ సమస్యొస్తదా? వస్తుందండి.
గ్యారంటీగా వస్తుందండి. దాంపత్య జీవితం దాంపత్య కష్టమే. జీవితంలో అంటే ఏంటంటే పరిహారాలు చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేస్తే గనక ఇప్పుడు సపోజ్ అమ్మాయికి రాహు ఉన్నాడు, అబ్బాయికి కేతు ఉన్నాడు. ఆ. వాళ్ళిద్దరు రాహుకేతువులు ఇప్పుడు చూసేవాళ్ళు ఎట్లా అంటే కనుక వీళ్ళకి పాపం ఏం తెలియదు. నిజంగా చెప్పాలంటే మన ప్రజలు అమాయకులు. ఇప్పుడు మాధ్యమాల ద్వారా మీలాంటి వాళ్ళ ద్వారా కొంత పరిజ్ఞానం ఏర్పడుతుంది అవును, కానీ లేకపోతే ఏం లేదు. అవును. అట్లాంటిది ఆ 18 మార్కులు వచ్చేసే పరీక్ష పాస్ అయిపోయాము అవును. అన్నట్లుగా ముందుకెళ్ళిపోతే అదేమవుతుందంటే పొంతలను చూసేటప్పుడు కూడా అసలు వీళ్ళు ఎందుకు ఇప్పుడు 18కి ఇంకో 18 పక్కకి వెళ్ళిపోయాయి కదా మార్కులు, ఎందుకు వెళ్ళిపోయాయి, ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయి అనేది ఓకే. చూడటం ఒకటి. రెండవది ఏంటంటే ఈ పొంతలను చూడటం కూడా వాళ్ళ యొక్క సంతానం ఎలా వస్తుంది పెళ్ళైన తర్వాత, ఉమ్. సంతానానికి సంబంధించిన 5వ స్థానంలో రాహుకేతువులుగా ఉన్నారా ఓకే, అది ఓకే. కూడా చూసుకోవాలి. ఉమ్. అది చూసుకోకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం అయ్యారు, భార్యాభర్తలే వాళ్ళు. చాలా తిప్పలు పడితే కానీ సంతానం అవ్వలేదండి భాగ్యలక్ష్మి గారు అని చెప్పారు. ఏమిటండి ఏమిటి సంగతి అంటే పంచమ దోషం అండి అన్న. ఏ పంచమ దోషం అంటే ఆ అబ్బాయికి పంచంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు, అమ్మాయికేమో రాహువు అతను నవమంలో ఉన్నారట, గురువు రాహువు ఉన్నారట. దానివల్ల అమ్మాయికి దోషం కనపడింది, ఇక్కడ ఈ అబ్బాయి అంటే చెడగొడుతుంది. గురువు గారు ఉన్నప్పటికీ కూడా గురుబలం కూడా అక్కడ సరిపోలే. బా. అలాగే ఇక్కడ కుజుడు కేతువు ఏకమైతే ఇంకేముంది. ఇంకేముంది ఇంకా? అందువల్ల 2 అభాషణలు అయిన తర్వాత ఎన్నో పూజలు ఎన్నో హోమాలు. అందరూ అంటూ ఉంటారు ఏమంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఈ రోజుల్లో ఎవడు చేస్తాడు, 1 మినిట్ వీడియోలు చూసుకుంటూ బతికేయచ్చు అన్నట్టుగా అంతా ఆ చిట్కాల మీద పని అయిపోవాలి. కానీ ఏంటంటే నిజంగా కూడా యథార్థం ఏంటంటే ఇవేం లేకపోతే గ్రహణ సమయాల్ని ఎలా అంచనా వేస్తున్నారు, ఈ గ్రహణ దోషాలకి పరిహారం ఎందుకు చేసుకుంటున్నాము, అసలు ఈ గ్రహణ సమయంలో ఈ రాహుకేతువులు ఎందుకు వస్తున్నారు అడ్డం అంటే పూర్వం జరిగినటువంటి విషయంలో సూర్య చంద్రుల పట్ల వాళ్ళకి కోపం ఉంది. కారణం కూడా ఇంకోటి ఉంది. ఈ సూర్యచంద్రులకి ఈ సర్భానుడు సోదరుడే. ఓహో. ఈయన తల్లి సింహిక, ఈమె కూడా కశ్యపుడి యొక్క భార్య. అచ్చా. అలాగే సూర్యచంద్రులు కూడా ఆయన కొడుకులే. వీడు మరి సాధారణంగా ఈ దాయాదుల విరోధం అంటాం కదా, ఆ విధంగా జరిగి వాళ్ళు 1000 యోజనాలు కాస్త ఇంచుమించు దూరంలో ఉంటాడు రాహు సూర్యుడికి. అందువల్ల ఆయన తొందరగా ఆయన్ని ఆక్రమించడానికి విధి విధానంలో ఛాయాగ్రహంగా నేను మింగేస్తానన్నట్లుగా అంటే ఆ కోపాన్ని అలా చూపిస్తూ ఉంటాడు సుమ. అందువలన గ్రహణాలు ఏర్పడడం జరుగుతుంది. గ్రహణ సమయంలో కూడా ఈ రాహువత్ ఎప్పుడైతే వచ్చిందో గ్రహణం అది కొంచెం తీవ్రంగానే, ఈ కేతువత్ అని అనగానే చంద్రుడిని పట్టుకున్నప్పుడు కొంచెం పర్వాలేదన్నట్లుగానే మనకి రావడం కూడా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.